సంవత్సరాలు. సో 23 సంవత్సరాల నుంచి చేస్తున్న మాస్టర్ చేతితో చేసిన మటన్ బిర్యానీ ఈ రోజు మనం టేస్ట్ చేయబోతున్నాం. సో మన బిర్యానీలో స్పెషల్లీ పాలు వేయడమేనా? హాయ్ గైస్, వెల్కమ్ టు వైల్డ్ ఫుడ్. నేను మీ రోహిత్ని. ఎట్ ప్రెసెంట్ నేను ఎక్కడున్నా అంటే కైతలాపూర్లోని గ్రీన్ హిల్స్ రోడ్లో ఉన్న హోటల్ గుంటూరు సుబానీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ నుంచి గుంటూరు సుబానీ హోటల్ ఫేమస్ మటన్ బిర్యానీ వరకు అన్నీ దొరుకుతాయంట. సో మనం ఏం చేద్దామంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ ఉండి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, వాటి ప్రైజెస్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో అన్నిటిని నేను దగ్గరుండి చూసి ఎక్స్పీరియన్స్ పొంది మేకింగ్ నుంచి టేస్టింగ్ వరకు ఇక్కడ ఉన్న కథ అంతా మీకు క్లియర్గా వివరిస్తా. పదండి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ మెయిన్ మాస్టర్ ఈయనే అనమాట. మాస్టర్ గారు నమస్తే, మీ పేరు? మహబూబ్ అలీ. మెహబూబ్ అలీ గారు, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? కిచిడి చేస్తున్నారా? సో మీరు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ చేస్తుంటారండి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కిచిడి. సో ఇక్కడ మేము ఈరోజు మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం అని వచ్చాం అనమాట. సో మీరే వండి పెట్టబోతున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మాస్టర్ గారు మీరు ఇక్కడ? 23 సంవత్సరాలు. సో 23 సంవత్సరాల నుంచి చేస్తున్న మాస్టర్ చేతితో చేసిన మటన్ బిర్యానీ ఈ రోజు మనం టేస్ట్ చేయబోతున్నాం. అంతకన్నా ముందుగా ఇది నాన్ వెజ్ టిఫిన్స్ ఇప్పుడైతే తయారు చేస్తున్నారు, కిచిడి. చూద్దాం ఎలా జరుగుతుందో మేకింగ్. మాస్టర్ ఇక్కడ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేస్తారా? కట్టెల పొయ్యి. మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ ఎందుకని కట్టెల పొయ్యి నార్మల్ గా దానికి దీనికి తేడా టేస్ట్ ఫరక్ వస్తుందా? టేస్ట్ బాగుంటుంది. అచ్చా. సో కిచిడి ఇంకెంతసేపట్లో రెడీ అయిపోతుంది బాబాయ్? 20 నిమిషాలు, ఇంకా 20 మినిట్స్లో అయిపోతుంది. సో కిచిడి ఇంకో 20 మినిట్స్లో ఆల్మోస్ట్ రెడీ అయిపోబోతుంది. అండ్ దమ్ పెడుతున్నారు కిచిడికి. పొద్దున్నే హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ కిచిడి కీమా ట్రై చేద్దాం. నిజంగా అప్పుడప్పుడు చేస్తున్న పని కొంచెం టార్చర్ అనిపిస్తుంది అండి. ఎట్లా అంటే వేడిగా ఒక పక్కేమో కిచిడిని వండుతూ ఉన్నారు కింద, నాకేమో ఉదయాన్నే ఆకలి దంచేస్తుంది. తిందాము అని అంటే ఫస్ట్ వీటి క్లోజులు ఇవి అన్నీ అయిపోయేసరికి ఇప్పుడు అయిందనమాట. కానీ ఇంకా నా కిచిడి వేడైతే తగ్గలేదు, అలానే వేడిగా పొగలు వస్తూ ఉంది. సూపర్. అండ్ ఆ ఫ్లేవరే నాకు గుమ్మని కొడుతుంది. అండ్ నేను గమనించిన విషయం ఏంటంటే కంప్లీట్ మేకింగ్ జరుగుతున్నప్పుడు ఇది మన ఆంధ్ర స్టైల్ ఆఫ్ కిచిడి లాగా అనిపించింది. ఎందుకు అని అంటే ఇది దాల్ వేస్తారు కదా, అలా ఏమేయకుండా ఇది మన ఆంధ్ర స్టైల్ ఆఫ్ కిచిడి లాగా అనిపించింది. అండ్ పరాటా మనకు తెలిసిన విషయమే, బట్ పరాటాలోకి ఇక్కడ మ్యాజిక్గా నాకు ఎన్ని ఇచ్చారో తెలుసా? నాన్ వెజ్ టిఫిన్స్ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఓన్లీ 2 ఐటమ్స్. ప్రెసెంట్ అయితే 2 ఐటమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఒకటి పరాటా, ఇంకోటి కిచిడి. పరాటాలోకి కాంబినేషన్గా మనకి పాయా దొరుకుతుంది. అండ్ కిచిడిలోకి కాంబినేషన్గా బోల్డ్ అండ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. సో దాంట్లో ఒకటి ఏంటి అని అంటే ఈ మటన్ కబాబ్స్ అండ్ మటన్ కీమా. సో కిచిడి అంటే మటన్ కీమా ఫేమస్ కదా, సో మటన్ కీమా కూడా కాంబినేషన్గా దొరుకుతుంది. దాంతోపాటుగా బోటి కూర దొరుకుతుంది, దాంతోపాటుగా చికెన్ ఫ్రై కూడా దొరుకుతుంది. నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో మీకు చెప్పేశాను కాబట్టి ఒక్కసారి ఈ మెనూ చూద్దాము. మెనూ చాలా సింపుల్గా ఉంది చూడండి, జస్ట్ 2 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి 6 AM మెనూలో కిచిడి ఉంది. సో ఈ కిచిడి ప్రైస్ 130 రూపీస్. పరాటా 2 పీసెస్ ప్రైస్ వచ్చి 80 రూపీస్ అవుతుంది. పాయా ప్రైస్ వచ్చి 220 రూపీస్. చికెన్ ఫ్రై అయితే 210 రూపీస్. అండ్ మటన్ కబాబ్స్ మనం తీసుకున్నాం 140 రూపీస్ అవుతుంది. బోటి ఫ్రై వచ్చి 170 రూపీస్. ఓకే, సో అన్ని ఐటమ్స్ ప్రైజెస్ అయితే చెప్పేశాను. సో ప్రైజెస్ తో పాటు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ గా నేను ఏం చేస్తాను అంటే ఈ పరాటా పాయాని టేస్ట్ చేద్దాం. కాకపోతే ఫస్ట్ టేస్ట్ చేసే ఐటమ్ మాత్రం ఇది కాదు, ఎందుకో చెప్తా వినండి. సో ఈ పరాటా పాయాలో ఉండే ఈ పీస్ ని ఇలా నీట్ గా ఇక్కడ పెట్టుకుందాం. ఓ 3 పీసెస్ ఇచ్చారు, వా క్వాంటిటీ కూడా బాగుంది. అండ్ తర్వాత ఈ పైన సూప్ వేసేద్దాం. సో కాసేపు ఈ మటన్ పాయ మంచిగా పరాటాలోకి ఇంకినిద్దాం, పక్కన పెట్టేసా. ఇప్పుడు మనం కిచిడి టేస్ట్ చేద్దాం. సో 130 రూపీస్ పెట్టి మనం కిచిడి తీసుకుంటే మనకి ఈ షేర్వా ఒకటి అను ఈ కట్ట మాత్రమే ఇస్తారు ఇందులో కాంబినేషన్గా. ఇందులోకి నాన్ వెజ్ ఐటమ్స్ కావాలి అంటే మనం సపరేట్గా తీసుకోవాల్సిందే. సో ఫస్ట్గా ఉత్త కిచిడిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. టేస్ట్ చేద్దాం ఉత్త కిచిడి. ఫస్ట్ టైం గుంటూరు సుబానీ హోటల్లో ట్రై చేయబోతున్నా మీతో పాటు. ఆ కిచిడి టేస్ట్ లైట్గా ఎక్కడో తగులుతుంది, బట్ నాకు ఇది కంప్లీట్గా వెజ్ పలావ్ టేస్ట్ తగులుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రెగ్యులర్ ఆచారం కిచిడిలోకి కీమా కాంబినేషన్ కాబట్టి వేసేసుకుందాం. కీమా చూసారా
మటను సన్న సన్న ముక్కలుగా కొట్టాడు. చాలా చాలా సన్నగా ఉన్నాయి అసలు పీసెస్. పంటి కింద కూడా పడతాయో లేవో అర్థం కావట్లేదు. సో టేస్ట్ చేద్దాం కీమా తోటి. కిచిడి కీమా. అసలు ఈ కాంబినేషన్ ఎంత బాగా సెట్ అయిందంట. మీకు కిచిడి కీమా కట్ట కాంబినేషన్ అంటే బాగా గుర్తొచ్చే రెస్టారెంట్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. అసలు మొత్తం ఈ కిచిడిని మొత్తం ఆ కీమాతోనే తినేయాలనిపిస్తుంది. ఇందక్కడి నుంచి ఈ కిచిడి, ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మేకింగ్ చూస్తూ ఉన్నాను కదా, ఆ వాసనకు, ఆ స్మెల్కి ముక్కులు చెత్త కొట్టేసి ఆకలి అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు నాకు నా ఆకలికి సమాధానం చెప్పే అవకాశం దొరికిందనమాట. అండ్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను మటన్ కబాబ్స్. నేను కిచిడీలోకి కాంబినేషన్గా మటన్ కబాబ్ ఉంటుంది అని అంటే అది అంటే మనం చికెన్ కబాబ్స్ అంటే ఎట్లా వస్తాయి, లడ్డు లడ్డుగా అట్లా మంచిగా ఫ్రై అవుతాయి కదా, అలా వస్తాయేమో అనుకున్నాను. బట్ ఇక్కడ మటన్ కబాబ్స్ కూడా చూడండి, మటన్ పీసెస్ చాలా సన్నగా ఉన్నాయి అండ్ మంచిగా ఉడికినాయి కదా. లైట్గా తవా మీద కూడా ఫ్రై చేసినట్టున్నారు. ఆ క్రిస్పీనెస్ అర్థమవుతుంది. పైన ఆ మటన్ పీసెస్ క్రిస్పీగా ఉన్నాయి, కానీ ఆ పైన ఉండే లేయర్ ఏమో క్రిస్పీగా తగులుతుంది, లోపలేమో చాలా స్మూత్గా తగులుతుంది. ఇందాక మనం చూసాం కదా, ఇక్కడికి తెచ్చే పొట్టేళ్ళు కూడా చాలా లేతగా ఉన్నాయి కాబట్టి మనకి ఆ మటన్ టేస్ట్ ఇంకా బాగా నచ్చుతుంది. సో ఈ హోటల్లో కింద కూడా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో ఏసీ డైనింగ్ ఉంది, మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. భయ్యా, ఈ మటన్ కీమా టేస్ట్ ఒకలాగుంది, ఈ మటన్ కబాబ్ ఇంకోలాగుంది. రెండిట్లో సిమిలర్గా ఉన్న ఒక విషయం ఏంటంటే స్పైసీ లెవెల్. ఆ గుంటూరు మిర్చి అంటారు కదా, ఆ మిర్చి ఘాటు తగులుతుంది నాకు. ఇంకా నెక్స్ట్ మనం వేసుకోబోతున్నాం బోటి ఫ్రై. ఇంకా టేస్ట్ చేద్దాం. బోటి చూసారా, బోటి కూర వండితే నీసు వాసన తగులుతుంది, అందుకనే నేను బోటి తిన్ను నార్మల్గా. కానీ తెలంగాణకు వచ్చిన తర్వాత నా అభిప్రాయం మార్చేసుకున్నా. ఇక్కడ బోటి కూర నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ మా ఆంధ్ర చెఫ్ చేసిన ఈ బోటి కూర విత్ కిచిడి ట్రై చేద్దాం. ఉత్త బోటి తిన్నాను, నీసు వాసన 1% కూడా లేదు. గుడ్ 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 గుడ్. ఈ కాంబినేషన్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బట్ ఈ 2 ఐటమ్స్ డామినేట్ చేసేసినాయి దీన్ని. చికెన్ పీసెస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. యా అవును, చాలా పెద్దగా ఉంది. అండ్ డ్రై ఐటెం కాబట్టి కొంచెం ఇలా ఇలా అనుకొని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు నేను తిన్న దాంట్లో నాకు కిచిడి కీమా అయితే అదిరిపోయిందా, సామిరంగా అదరగొట్టారు. ఓకే, లెట్స్ ట్రై కిచిడి విత్ చికెన్ ఫ్రై. పీస్ చూడండి ఎలా ఉడుకుందో కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇద్దాం. సెక్సీ. కమాన్ ట్రై చేద్దాం రండి. ఇంకా ఫస్ట్ టైం కిచిడి విత్ చికెన్ ఫ్రై ఎట్ గుంటూరు సుబానీ హోటల్. గుడ్. నాకు ఇప్పుడు వరకు ఒక స్పైసీనెస్ తగిలింది ఇక్కడ ఉండే మటన్ ఐటమ్స్తో టేస్ట్ చేసినప్పుడు, బట్ చికెన్తో టేస్ట్ చేసినప్పుడు ఓ స్వీట్నెస్ తగులుతుంది, యూనిక్ టేస్ట్. సో ఇది అయిపించేసి పరాటా సంగతి చూద్దాం. చూసారా, పరాటాలోకి మంచిగా పాయ ఎంత అబ్బో, కిందుండే పరాటాలో కూడా ఆ పాయ బాగా వెళ్ళిపోయింది. రెడీ ఇప్పుడు. సో ఫస్ట్ టైం పాయ పరాటా. ఇక్కడ లైట్గా ఎక్కడో ఉప్పు ఎక్కువైంది అనిపించింది, బట్ పాయా టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. హైదరాబాదీ పాయాలా లేదు, ఆంధ్ర స్టైల్ ఆఫ్ షేర్వా అంటారు కదా, షేర్వా లాగా ఉంది. అండ్ పాయా మంచిగా ఉడకడం వల్ల ఈ మటన్ ఫ్లేవర్ పాయాలో కూడా, పాయా నహరీలో కూడా నాకు ఆ ఫీల్ వస్తుంది. గుడ్, నైస్. మొత్తానికి ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఇట్లుంటే అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ మటన్ బిర్యానీ ఒక్కటే చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుందేమో, మిగతా అన్ని లైట్గా ఉంటుంది అనుకున్నాను. కానీ నాన్ వెజ్ టిఫిన్స్ సంపేశారు భయ్యాయి. ఉండే ఈ రెండు ఐటెంలు అయినా కానీ ఆ 2 ఐటెంలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ కింద ఇప్పటి నుంచి మటన్ బిర్యానీ తయారు చేస్తారు, చికెన్ బిర్యానీ తయారు చేస్తారు. సో వాటి మేకింగ్ ఎలా జరుగుతుందో కూడా చూసి తెలుసుకుంటూ మాట్లాడుతూ వన్స్ మటన్ బిర్యానీ తయారైపోగానే దాన్ని కూడా టేస్ట్ చేద్దాం. సో మటన్ బిర్యానీకి కావాల్సిన స్టార్ ఐటమ్ వచ్చేసింది, మటన్ అయితే వచ్చేసింది. పొట్టేళ్ళ పోయా ఇవి నంబర్ 1 పొట్టేళ్ళు ఉంటాయి ఇవి. సో ఇవి ఎన్ని కేజీలు? 9, 8 ఇట్లా ఉంటాయి. అచ్చా, సో ఈ 9 కేజీలు పొట్టేళ్ళతో మనం ఎన్ని కేజీలు మటన్ బిర్యానీ చేయబోతున్నాం? సాయంత్రం 20 కేజీలు, పొద్దున 20 కేజీలు. అచ్చా, సో పొద్దున సాయంత్రం 20 కేజీలు చేయబోతున్నారు అనమాట. సో మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ తెప్పిస్తారా మటన్? తెప్పిస్తా. పొట్టేలు మళ్ళీ వస్తాయి. సో ఇవి ఇందాక खुल के दिखा है ना, वैसे दिखा दो एक बार. पोटला है ये. अच्छा, ये भी पोटले है.
అన్ని పొట్టేళ్ళే. అన్ని పొట్టేళ్ళు ఉంటాయి, అది ఏది ఉండదు, కలిపి ఉండదు. అచ్చా సూపర్ అట్లా అయితే. సో ఇవి క్వాలిటీ ఉంటుంది పొట్టేళ్ళు. చూడడానికి కూడా మరీ ముదిరివిలా కాకుండా చాలా లేతగా ఉంది. దీని కబూరాలు ఇవి చూస్తే అర్థమవుతాయి. ఇవి 6 నెలలు 7 నెలల పిల్లలు లేత ఉంటాయి. మరి ఇక ముదురు ఉండవు, సంవత్సరంన్నర అట్లా తేము. 6 నెలలు 7 నెలల లోపటే ఉంటాయి. ఇవి క్వాలిటీ ఉంటాయి. అందుకనే మనకి ఇక్కడ బిర్యానీ టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది. సో మేకింగ్ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. అలీభాయ్ మటన్ బిర్యానీ మీ స్టైల్లో ఎలా తయారు చేస్తారో ఒకసారి చెప్తారా? ఫస్ట్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత చక్క, లవంగ, యాలుక్కాయలు, ఉల్లిపాయ తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అల్లం మసాలా వేసుకోవాలి. అల్లం మసాలా వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత బాగా కొత్తిమీర, పుదీనా, కళ్ళుప్పు ఇవి వేసుకోవాలి. అది వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. అవును, మటన్ వేసుకున్న తర్వాత బాగా కొంచెం ఉప్పు కారం లాగుద్ది మటన్. అవును. దాని తర్వాత సో మన బిర్యానీలో స్పెషల్ ఈ పాలు వేయడమేనా? ఎందుకంటే చాలా చోట్ల బిర్యానీలో పాలు వేయడం చూడలేదు నేను. బిర్యానీలో వేస్తాం పాలు, పెరుగు, నెయ్యి. సూపర్ సూపర్. ఇది ఉడికిందా లేదా మటన్ అని చూసుకోవాలి. ఆ అబ్బాయిలు రైస్ ఉడకాల. ఉడికిన తర్వాత ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసుకొని పరుచుకోవాలి. సో లేత మాంసం కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది. గంట టైం. నార్మల్ బిర్యానీకి ఇక్కడ చేసే బిర్యానీకి తేడా ఏముంటది? బయట బిర్యానీకి అంటే ఇంకా బయట వాళ్ళు వస్తువులు తక్కువ వేసుకుంటారు. వస్తువులు తక్కువ వేసుకుంటే రుచితనం తక్కువ వస్తుంది. అందులో మనం లేత మాంసం వాడుతున్నాం. ఓకే సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ. చూసారు కదా, వెనకాల మన మటన్ బిర్యానీ రెడీ అయిపోబోతుంది. జస్ట్ 20 minutesలో రెడీ అవుతుందంట. ఇప్పుడైతే దమ్ పెడుతున్నారు. ఈ కట్టెలు పోయే పొగకి కళ్ళంతా బ్లాంక్ అయిపోతున్నాయి. సో ఇంకొక 20 minutesలో మటన్ బిర్యానీ కూడా టేస్ట్ చేసేద్దాం. ఓ సో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. పైన గీ వేస్తున్నారు. సో ఇప్పటికే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. సో మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వాసన అయితే అదిరిపోతా ఉంది భయ్యా. తోడా హాత్ మీద కాలితే. సో వేడి వేడి మటన్ బిర్యానీ వేడి వేడిగా ఉంది. ఓ చేయి కూడా కాలుతుంది. మనం మార్నింగ్ నుంచి వెయిట్ చేసింది ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయడం కోసమే. ప్లేట్ నిండా మటన్ బిర్యానీ పీసెస్ పెట్టుకొని లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం పదండి. ఓ ఫైనలీ మనం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మేకింగ్ అంతా దగ్గరుండి చూసిన తర్వాత మనం ముందుకు వచ్చేసి మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ. బట్ వీటి ప్రైజెస్ గురించి నేను మీకు డీటెయిల్డ్గా చెప్పేస్తా. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ సింగిల్ 230 రూపీస్ అండ్ మటన్ దమ్ బిర్యానీ సింగిల్ 320 రూపీస్. చూసారా, ఇందాక అక్కడనే నాకు వేడి వేడి రైస్ని తిన్నప్పుడే చాలా మంచి వైబ్ వచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడు రైస్. అండ్ పీసెస్ కూడా చూడండి ఎంత టెండర్గా ఉంటాయో. నాకైతే డౌట్ లేదు, ఎందుకంటే లేత పొట్టేళ్ళు కదా. చూడు, ఓ అదిరిపోయింది. పింకిష్గా ఉడికి కదా కండా. చూడండి ఎలా ఉందో. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే హైదరాబాద్లో చాలా చోట్ల నేను గమనించిన విషయం, గోంగూర ఇవ్వనే ఇవ్వరు. ఆనియన్స్ కూడా ఇవ్వడం తగ్గించేశారు ఇప్పుడు చాలా హోటల్లో. కానీ ఇక్కడ గోంగూర ఇచ్చారు. మా ఆంధ్ర వాళ్ళకి బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ గోంగూర వేసుకొని తినడం అదొక ఎమోషన్. సో గోంగూర కదా ఫస్ట్ నార్మల్గా తిందాం. మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ నువ్వు కాసేపు పక్కన ఉండమ్మా, ఎందుకంటే మటన్ బిర్యానీ ఉంది కదా. టేస్ట్ చేద్దాం. ఇందాక ఆల్రెడీ చెప్పేశాను, ఆ మటన్ బిర్యానీ లాస్ట్లో ఒక ఎండింగ్ టచ్ లాగా గీ వేశారు. ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ గీ ఫ్లేవర్ తగులుతుంది. అలానే మటన్ పీసెస్ని కూడా అందులోనే వేసి రైస్ పీసెస్ని కలిపి వండారు. అంటే లేయర్డ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ టైప్లో కాకుండా గుంటూరు స్టైల్ ఆఫ్ బిర్యానీ కదా ఇది. సో నాకు ఆ మటన్ బిర్యానీలో ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది తగులుతుంది బలంగా. ఇప్పుడు మటన్ పీస్తో తిందాం. సూపర్. ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి నేను చెప్పిన మాట నిజమో కాదో మీరే చెప్పండి. అండ్ ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తుంది నిజమో కాదో అని. కొంచెం గోంగూర వేసుకుని కలుపుకున్నా మటన్ బిర్యానీ ఇచ్చి పడేశారు భయ్య. అసలు మంచిగా ఫ్లేవర్డ్ రైస్లో ఆ మటన్ ఫ్లేవర్ తగులుతుంది. పీసెస్ ఏమో టెండర్గా హైలైట్. గోంగూరలోకి మటన్ బిర్యానీ ఇచ్చి పడేశారు అంతే. చికెన్ బిర్యానీని కూడా తిందాం, పాపం వెయిట్ చేస్తుంది పక్కన. అమ్మా చికెన్ బిర్యానీ తినడానికి నాకు ఇంక ఓపిక లేదు. ఇప్పటికే కడుపు అంతా నిండిపోయింది. బట్ మీకోసం ఒకే ఒక ముద్ద
ఫస్ట్ పీసెస్ చూద్దాం. పీసెస్కి వంక పెట్టక్కర్లేదబ్బా. ఇక్కడ చూడండి పీసెస్ ఎంత మంచి కుక్ అయినాయో. మాస్టర్కి 23 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంట ఇక్కడ. ఆ మాస్టరు మా సుబాని హోటల్లో కూడా వర్క్ చేశారంట. అసలు హైలైట్ ఉండేవారు. సూపర్. లోపల దాచిపెట్టారు లెగ్ పీస్ని. అరే నేను అసలు లెగ్ పీస్ ఉందనే చూడండి. దీంట్లో మీకు అర్థమవుతుంది పీసెస్ చూసారా. ఊరికే అలా అనగానే కన్నంతా ఊడిపోయి బొక్కొక్కటి మిగిలింది. అంత టెండర్గా ఉన్నాయి ఇక్కడ పీసెస్. సూపర్. టేస్ట్ చేద్దాం రండి. మటన్ బిర్యానీ నేను తిన్నా కదా, మీకే చిన్న ఛాలెంజ్ పెడుతున్నా. ఇక్కడ ఓ కప్లో మటన్ బిర్యానీ, ఇంకో కప్లో చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చి అందులో ఏముందో చెప్పకుండా పీసెస్ని తీసేసి జస్ట్ రైస్ని మీ ముందు పెట్టినా కానీ ఇది తిని ఇది చికెన్ బిర్యానీయే, ఇది తిని మటన్ బిర్యానీ అని మీరే చెప్తారు. ఎవరో కాదు, నేను కూడా కాదు, మీరే చెప్పేస్తారు. ఎందుకంటే ఆ మటన్ ఫ్లేవర్ అంత మంచిగా దిగుంది మటన్ బిర్యానీలో. అటు సైడ్ చికెన్ బిర్యానీలో చికెన్ ఫ్లేవర్ అంత మంచిగా దిగింది. అదిరిపోయిందా. సూపర్. నేనైతే టోటల్లీ ఇంప్రెస్డ్ అండ్ సాటిస్ఫైడ్. మీరు ఒకసారి తప్పకుండా వచ్చి ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ దగ్గర నుంచి ఇక్కడ బిర్యానీని టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో నేను చెప్పింది నిజమో కాదో మిగతా వాళ్ళందరితో మీరే చెప్పండి అబ్బా. నేను చెప్పడం కాదు, ఈసారి అవకాశం మీకే ఇచ్చేస్తున్నాను. మీరే చెప్పండి ఎలా ఉందో కూడా. అండ్ ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి హోటల్స్ చాలా నిజానికి ఇంత మంచి టేస్ట్, ఇంత మంచిగా సర్వ్ చేస్తున్నాయి ఇలాంటి హోటల్స్ ఇంకా జనాలకి తెలిస్తే వీళ్ళకి కూడా బిజినెస్ మంచిగా ఉంటుంది. అంత మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, క్వాంటిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది అన్నప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి అని నా ఉద్దేశం. సో మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని నలుగురితో షేర్ చేసుకోండి. దాంతోపాటుగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు రోహిత్ని, మీరు చూస్తున్నారు వైర్లీ ఫుడ్. టాడా. అక్క మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, లెమన్ రైస్, టమాటా రైస్. నాన్ వెజ్ లో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, మటన్ కర్రీ, హెడ్ కర్రీ, ఎగ్ కర్రీ. వెజ్ 70 రూపీస్, నాన్ వెజ్ అయితే 100 రూపీస్, చికెన్ ఫ్రై అయితే 120, మటన్ కర్రీ 200. ఈ ప్లేస్ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీలో చాలా మందికి ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు.